90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. లివింగ్ రిలేషన్‌కి చట్టబద్ధత ఉందా లేదా? ఉంటే ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు చట్టబద్ధత ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈ రోజుల్లో వివాహం కంటే కూడా లివింగ్ రిలేషన్‌షిప్‌కే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నటువంటి ట్రెండ్ చూస్తూ ఉన్నాం మనం. అయితే ఈ లివింగ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి వాటికి చట్టబద్ధత ఉంటుంది? ఎలాంటి వాటికి చట్టబద్ధత ఉండదు? ఇప్పుడు ఇటీవల కాలంలో మ్యారేజెస్తో పాటు ఈ లివ్ ఇన్ రిలేషన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా చాలా ఉధృతంగా పెరిగిపోయిందండి. అంటే కోర్టు అంటే ఎటువంటి వాటిని పరిగణిస్తుంది లివ్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పి, అసలు ఎవరు చేసుకుంటారు ఈ రిలేషన్షిప్, వాటికి ఉన్నటువంటి చట్టబద్ధత ఎంత ఉంది, ఆ ఆ యొక్క రిలేషన్షిప్ ఉన్న వారికి చట్టపరంగా ఎటువంటి హక్కులు ఉంటాయి, చట్ట భద్రత ఏం కనిపిస్తుంది అన్నది మనం నాకు తెలిసిన మేరకు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఉత్తరాఖండ్ ప్రభుత్వం రీసెంట్గా తీసుకున్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు ఎప్పుడైతే చేసుకుంటుందో, రీసెంట్గా మొన్న ఫిబ్రవరి 8 నుంచి అనుకుంటా, లాస్ట్ 2 days బ్యాక్ నుంచి అక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. అంటే ఏకీకృత పౌరసత్వ విధానం. అంటే ఇక్కడ జాతి మత కులాలకు అతీతంగా అందరం కూడా ఒకటే రూల్ ఫాలో అవ్వాలి అన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే యాక్ట్ తీసుకొచ్చారో ఆ యాక్ట్ మొట్టమొదటిగా భారతదేశంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రీసెంట్గా అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే 4 విధాలుగా చేస్తుంటే వివాహం, దత్తత, వారసత్వ హక్కులు, లివ్ ఇన్ రిలేషన్షిప్, వీటికి సంబంధించి అక్కడ ఒక ఏకీకృత విధానం అనేది ఏర్పాటు చేశారు ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఇది దేశవ్యాప్తంగా కూడా అంచెలంచెలుగా మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు హిందూ వారసత్వ చట్టాలని, లేదా ముస్లిం చట్టాలని, షరియత్లని, ఇవన్నీ కాకుండా ఎక్స్క్లూజివ్గా ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. అంటే భారతదేశం అంతా కూడా ఒకటి అమలు చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మేరకు ఇమీడియట్గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నటువంటి కాన్సెప్ట్ అయితే అక్కడ ఉండడం జరిగింది. అంటే ఎవరైనా రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా నమోదు చేసుకోవాలి. అక్కడ అఫీషియల్ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏదైతే అక్కడ ఇంప్లిమెంట్ చేసిందో దాని ప్రకారంగా అక్కడ అందులో నమోదు చేసుకోవాలి. అయితే దీనికి ఉండాల్సిన విధి విధానాలు ఏమిటంటే, ముఖ్యంగా వారికి వివాహ వయస్సు కంప్లీట్ అవ్వాలంటే అమ్మాయిలకి అయితే ఖచ్చితంగా 18 years, అబ్బాయికి అయితే 21 years కంప్లీట్ అవ్వాలి. ఇంకొకటి, పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళు కలిసి ఉండొచ్చు. కలిసి వివాహం చేసుకున్నట్టుగా పరిగణ చేస్తూ సొసైటీలో సామాజికంగా వారు అన్ని రకాలుగా కూడా యాక్టివిటీస్లో ఉంటారనమాట. ఇది కాకుండా వీరికి అంటే ఈ రిలేషన్షిప్ ఉన్నటువంటి పిల్లలకి ఎవరైతే ఉంటారో వీళ్ళకి చట్టభద్రత కూడా కల్పిస్తారు. అంటే పిల్లలు ఎవరైనా ఉంటే తండ్రిగా ఆ హస్బెండ్కి, అదేవిధంగా తల్లిగా ఈ యొక్క అమ్మాయిని కూడా సూచిస్తూ వాళ్ళ యొక్క పిల్లలకు కూడా ఉంటుంది. వారసత్వ హక్కు చట్టాలు అంటే పిల్లలకు కూడా మెయింటెనెన్స్ యాక్ట్ వర్తిస్తుంది. అంటే భార్యకి ఏదైనా ఒకవేళ గొడవలు వచ్చి విడిపోయిన సందర్భంలో ఏదైతే పెళ్లి చేసుకున్నట్టు భార్యకి ఏ రకంగా అయితే మెయింటెనెన్స్ యాక్ట్, భరణ హక్కు ఏ రకంగా ఉంటుందో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా అదే రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండాలి అని చెప్తూ సుప్రీంకోర్టు ఎక్కడ కూడా చట్టం చెయ్యలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే 2006, 2010, 2013 ఈ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన కూడా జడ్జిమెంట్లో వీటికి ఒక జడ్జిమెంట్ కాపీస్ వరకు మాత్రం తప్పించి ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడ కూడా చట్టబద్ధంగా లేదు. దీని మీద చట్టబద్ధంగా ఒక ఒక గైడ్లైన్స్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి కూడా కోర్టులు సూచించడం జరిగింది. బట్ ఇప్పటివరకు భారతదేశ వ్యాప్తంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ సంబంధించి ఎక్కడ కూడా ఒక యాక్ట్ అయితే లేదు దీనికి సంబంధించింది. అయితే సుప్రీంకోర్టు రకరకాలుగా అంటే డ్యూయల్ అక్కడ రకరకాలుగా ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో ఎస్ అని చెప్పారు, కొన్ని సందర్భాల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ రాంగ్ అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ సందర్భాల్లో రైటు, ఏ సందర్భాల్లో రాంగు అంటే, పెళ్లి చేసుకోకుండా ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లికి అర్హత ఉన్నటువంటి వయసు కలిగి ఉండి కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా సామాజికంగా కలిసి ఉన్నట్లయితే రిలేషన్షిప్ అంటారు. కానీ అది ఎక్కడికి దారితీసిందంటే, మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి భార్యకి అంటే విడాకులు ఇవ్వకుండా కూడా వేరే స్త్రీతో రిలేషన్షిప్లో ఉన్నా, లేకపోతే అమ్మాయి కూడా మ్యారేజ్ చేసి ఆ భర్తకు దూరంగా ఉంటూ ఆ భర్తకు సంబంధం లేకుండా విడాకులు ఇవ్వకుండా ఇద్దరు కూడా కలిసి ఉండవచ్చా, దీని ప్రత్యేకంగా ఇటువంటి చట్టాలంటే జడ్జిమెంట్స్ అయితే ఉన్నాయి. కొన్ని సందర్భాలు అవునని చెప్తాయి, కొన్ని సందర్భాలు లేదని చెప్తాయి. సో ప్రత్యేకంగా ఒక చట్టం అంటూ లేదు. కానీ యూనిఫామ్ సివిల్ కూడా ఏదైతే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అక్కడ మాత్రం దీనికి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ పెట్టారు. అఫీషియల్ వెబ్సైట్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండేటప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరైతే మ్యారిటల్ స్టేటస్లో ఉన్నటువంటి వారికి ఏ రకమైన హక్కులు ఉంటాయో, ఆ పిల్లలకి ఏ రకంగా వారసత్వంగా ఉంటుందో, ఆ పిల్లలకి ఏ రకంగా అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ కావచ్చు, ఇతరత్ర ఏవైతే లీగల్గా ఉండాల్సిన లీగల్ హెయిర్ ప్రకారం వస్తాయో ఆ రకంగా అన్ని హక్కులు కూడా ఇస్తూ ఆ వెబ్సైట్లో కూడా నమోదు చేయడం జరిగింది. కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఇటువంటిది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. నెంబర్ 1. ఇంకొకటి, ఇక్కడ ప్రధానంగా వస్తున్న సమస్య ఏంటంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటూ
ఒకవేళ పొరపాటున ఆ హస్బెండ్ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే, యాక్చువల్గా యాక్ట్స్ అని చెప్తాయి, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే అతనికి సంబంధించిన ఆస్తి అంతా కూడా క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ప్రకారం మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చేస్తుంది ఇక్కడ. అంటే క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరు వస్తారు? భార్యతో ఉన్నటువంటి పిల్లలతో ఉన్నటువంటి మదరు, వీళ్ళు ఫస్ట్ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అవుతారు. సో ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మాత్రం పొరపాటున అనుకోని పరిస్థితుల్లో ఏదైనా దుర్సంఘటన రీత్యా ఆ హస్బెండ్ చనిపోతే క్లాస్ 1 లీగల్ హెయిర్ కింద ఇప్పుడు కూడా ఎవరైతే ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మహిళ మాత్రం క్లాస్ 1 లీగల్ హెయిర్గా ఉన్నట్టు మనకి ఎక్కడ కూడా చట్టాలు కానీ యాక్ట్స్ కానీ ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఎక్కడ నిర్వచించలేదు అనేసి. సో సంబంధించి ఇంకా కూడా అసంకల్పితంగా ఉంది ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చిన తర్వాత మాత్రం దీనికి కొంత లీగాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు కేవలం ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో మాత్రమే ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కూడా అంచెంచెలుగా వేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక దిశానిర్దేశం చేస్తూ కొన్ని చట్టాలు రూపకల్పన చేసే ఆవశ్యకత అయితే ఉంది. కానీ ఆర్టికల్ 19 to 20, ఆర్టికల్ 19, 20, 21 ఈ వీటి ప్రకారం మాత్రం లివ్ ఇన్ రిలేషన్షిప్ కరెక్ట్ అని చెప్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చెప్తూ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకున్న చాలా వరకు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అయితే పెరుగుతున్నాయి. కానీ వాటికి ఎంతవరకు చట్టబద్ధత, ఎంతవరకు లీగాలిటీ ఉందనే విషయం మీద అస్పష్టంగా ఉంది. దీని మీద ప్రభుత్వాలు ఒక ఎజెండా కానీ ఉండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవ్వగలిగితే, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చట్టాలు కానీ రూపకల్పన చేస్తే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. నాగరాజ్ గారు, లివ్ ఇన్ రిలేషన్లో వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎలాంటి లీగల్ గైడ్లైన్స్లో వెళ్తే బాగుంటుందండి అసలు? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ నాగరాజ్ గారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా లేదా మ్యారేజ్ చేసుకోవడానికైనా ఇంతకుముందు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అటు బంధువులు ఇటు బంధువులు చేసుకునేవారు. కానీ ఈరోజు లవ్ మ్యారేజెస్ అయినా, అరేంజ్ మ్యారేజెస్ అయినా, లేదా మీరు అన్నట్టుగా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్ ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కౌన్సిలింగ్కి రావడం చాలా అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే ఇన్ఫాచ్యుయేషన్ ఉంటుంది ఇద్దరు వ్యక్తుల మధ్య. ఆ వయసులో మ్యారేజ్ చేసుకునే వయసులో ఇన్ఫాచ్యుయేషన్ ఉంటుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎవరైతే స్త్రీలు ఉంటారో స్త్రీలు 99% ఫెయిల్ అయిపోయి మోసపోయే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవరైనా అటువంటి వ్యక్తులు కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వాలనుకున్నా, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఫీమేల్కి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది, మేల్ కూడా ఉంటుంది అనుకోండి, బట్ ఫీమేల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు దీని మీద. వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేసి ఒకే ఇంట్లో కలిసి ఉండాలి కాబట్టి చట్టభద్రత ఉంది అని చెప్తూ వెళ్ళాలనుకునే సందర్భంలో తప్పనిసరిగా వీళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ అయితే తప్పనిసరిగా అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ అవసరం, ఒక ఎంఓఈ రాసుకోవాలి, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ అనేది ఇద్దరి మధ్య ఆవశ్యకత అయితే ఉంది. సో ఏమంటానంటే బిఫోర్ ఎవరైనా ఉంటే కౌన్సిలింగ్కి రండి. మన లీగల్ టీం వాళ్ళకు ఉంటారు, లీగల్ టీం వాళ్ళకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేస్తారు. అంటే అబ్బాయిలో ఉన్నటువంటి మంచి చెడు గుణాలు కానీ, అమ్మాయిలో ఉన్నటువంటి మంచి చెడు గుణాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఎంతవరకు కన్సల్టేట్ చేసుకుంటారు, ఎవరికెవరు ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతారు, ఒకరు తప్పొప్పులు ముందు నాకు ఇట్లా విషయం తెలియదు, నేను ఈరోజు పెళ్లి చేసుకోవడం వచ్చా, నాకు ఈరోజు సమస్య వచ్చాయి అని తర్వాత అంత్యనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురం చాలా బెటర్. సో మీ ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుని ఒక హ్యాపీ లైఫ్లో ఉంటారా ఉండరని కూడా కౌన్సిలింగ్లో తెలిసిపోతుంది. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా డెఫినెట్గా మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి ఒక అగ్రిమెంట్ కూడా మనం ఖచ్చితంగా చేసే అథెంటికేషన్ ఉంటుంది. త్రూ అగ్రిమెంట్ వెళ్ళొచ్చు. డెఫినెట్గా అండి, అగ్రిమెంట్ అవసరం. ప్రతిదీ కూడా లీగాలిటీ అగ్రిమెంట్, ఎంత శాలరీలు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఎవరి మనీ ఎంతవరకు పోతుంది, ఎవరికి ఉన్నటువంటి ఇష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఎంఓఈ రూపంలో రాసుకోవడం వల్ల చాలా వరకు తర్వాత వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. నాగరాజ్ గారు, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు ఈ ప్రాసెస్లో? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. వాళ్ళకి కావాల్సినటువంటి సమస్య సలహా పరిష్కారం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజ్ గారు.